హలో అందరికీ! తొందరలో దసరా రాబోతుంది. దసరాకి తెలంగాణలో ఉండే స్పెషల్ రెసిపీ ఇవాళ మీకు చూపించబోతున్నా. ఏంటో తెలుసా? బబ్బర్ పప్పు వడలు విత్ చికెన్ గ్రేవీ. సూపర్ కాంబినేషన్ కదా! ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బొబ్బర్లు నైటే నానపెట్టుకున్నా. 6 అవర్స్ నానిన తర్వాత ఇలా వడకట్టేసి వాటర్ అంతా వంపేసేయండి. బొబ్బర్లు కన్నా బొబ్బర పప్పు అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక జార్‌లో ఒక 2 పచ్చిమిర్చి, వాటికొక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక అల్లం ముక్క వేసి, కొంచెం బొబ్బర పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొన్ని మాత్రమే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిగతావన్నీ కూడా కచ్చామిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పు పప్పుగానే ఉండాలి. ఫస్ట్ అన్నీ వేసి ఒక్క రౌండ్ మాత్రమే మెత్తగా రుబ్బుకొని, మిగతావన్నీ ఇలా కచ్చామిచ్చాగానే ఉంచుకోవాలి. దీంట్లో ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్, ఇంకా ఒక తోటకూర కట్ట సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మా అత్తయ్య గారైతే తోటకూర వేస్తారు. సో, నేను గూడా తోటకూర వేస్తున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర, పసుపు ఒక హాఫ్ స్పూన్, సాల్ట్ మీ రుచికి తగినట్టు, ఇంకా అలానే ఒక స్పూన్ కారము, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా ఇష్టమైన వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. సో, ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఇందులో వాటర్ అస్సలు వాడట్లేదు మనము. వాటర్ వాడొద్దు. పిండి కూడా మెత్తగా పట్టుకోవద్దు. ఇలా మొత్తం కలిపాక మీకు వడ చేయడం వస్తుందా లేదా చెక్ చేసుకోండి. లేదు పల్చగా అనిపిస్తోంది, వడ రావట్లేదు అనంటే కొంచెం బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. లేదంటే కొంచెం మళ్ళీ జార్‌లోకి తీసి ఒక 2 గుప్పెళ్ళంతా కొంచెం మెత్తగా పట్టుకోండి. అప్పుడు వడ చేయడానికి వచ్చేస్తుంది. ఇలా వడ చేసి వేడి వేడి నూనెలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోండి. సిమ్‌లోనూ పెట్టొద్దు. అలా అని హైలో కూడా పెట్టొద్దు. సిమ్‌లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది. హైలో పెడితే మాడినట్టు అయిపోతుంది. లోపల ఉడకదు. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి. అంతే. బొబ్బర పప్పు వడలు రెడీ అయిపోయినట్టే. దీన్ని మంచి చికెన్ గ్రేవీతో పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌కైనా, ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా సూపర్ రెసిపీ ఇది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేయండి.